హాయ్, మన ముందు క్లాస్లో ఈ ప్రార్థనా సమాజం గురించి మనం చెప్పుకోవడం జరిగింది. ఇప్పుడు ఈ క్లాస్లో ఏం చెప్పుకుంటామంటే దివ్య జ్ఞాన సమాజం, దానికి ఇంకొక పేరు థియోసాఫికల్ సొసైటీ. ఆల్మోస్ట్ మనకి ఈ థియోసాఫికల్ సొసైటీ అనే దాంట్లోనే దాని యొక్క అర్థం ఉంది. థియో అంటే మతాలకు సంబంధించింది అని అర్థం. ఓకే, అయితే చూడండి, ఈ దివ్య జ్ఞాన సమాజం అనేది 1875లో అమెరికాలోని న్యూయార్క్ అనేటువంటి ప్రాంతంలో దీన్ని ఏర్పాటు చేయడం జరిగిందండి. దివ్య జ్ఞాన సమాజం లేదా థియోసాఫికల్ సొసైటీ అనేది 1875లోని అమెరికాలో ఉన్నటువంటి న్యూయార్క్ పట్టణంలో దీన్ని ఏర్పాటు చేయడం జరిగింది. అయితే దీన్ని ఏర్పాటు చేసినటువంటి వ్యక్తులు ఎవరని అడిగితే మేడం బ్లావట్స్కీ, అలాగే కల్నాల్ వాల్కట్. మేడం బ్లావట్స్కీ రష్యా దేశానికి చెందినటువంటి వ్యక్తి, అలాగే కల్నాల్ వాల్కట్ అమెరికాకి చెందినటువంటి వ్యక్తి అండి. చూడండి, రష్యాకి చెందినటువంటి మేడం బ్లావట్స్కీ అలాగే అమెరికాకి చెందినటువంటి కల్నాల్ వాల్కట్లు 1875లో న్యూయార్క్లోని దివ్యజ్ఞాన సమాజం లేదా థియోసాఫికల్ సొసైటీని ఏర్పాటు చేయడం జరిగింది. అయితే వీటి యొక్క ఉద్దేశం ఏందిరా అంటే ప్రపంచంలో ఉన్నటువంటి నాగరికత గురించి, ప్రాచీన నాగరికతల గురించి, అలాగే ఈ వివిధ రకాలైనటువంటి మతాల గురించి, ప్రపంచంలో ఉన్నటువంటి రకరకాల సంస్కృతుల గురించి అధ్యయనం చేయడం అండి. ఈ యొక్క థియోసాఫికల్ సొసైటీ యొక్క గొప్పతనం ఏంద్రా అంటే నాగరికత గురించి, అలాగే మతాల గురించి, సంస్కృతి గురించి అధ్యయనం చేయాలి. అంటే ఓన్లీ అమెరికాలో ఉన్న అంటే కాదండి, ప్రపంచంలో ఉన్నటువంటి అన్ని నాగరికతలు, అన్ని మతాలు, అన్ని సంస్కృతులు. ఎందుకు అంటే దీని యొక్క లక్ష్యం ఏంది అంటే విశ్వమానవ సౌభ్రాతత్వం అండి. విశ్వమానవ సౌభ్రాతత్వం ఏంది? విశ్వమానవ సౌభ్రాతత్వం అంటే ప్రపంచంలోని నువ్వు నేను వేరు అనేటువంటి భావన కాకుండా మనమంతా కూడా ఒక కుటుంబానికి చెందిన వాళ్ళము అని చెప్పి సోదర భావంతో ముందుకు వెళ్తే దాన్ని ఏమంటామంటే సౌభ్రాతత్వం అంటాం. సౌభ్రాతత్వం అంటే ఏంటండి, మనమంతా ఒకే కుటుంబానికి చెందినటువంటి సోదరులము అని చెప్పి ఒక భావనను ఏమంటామంటే సౌభ్రాతత్వం అంటాం. సో విశ్వమానవ సౌభ్రాతత్వం కావాలి అంటే ఏంటి, మీ దేశస్తులు మా దేశస్తులు, మీరు వేరు మేము వేరు అనేటువంటి ఫీలింగ్ లేకుండా మనమంతా మనుషులం, మనమంతా ఒక్కటైనటువంటి ఫీలింగ్ తీసుకురావాలి. అలా తీసుకురావాలంటే నాగరికత, మతాల, సంస్కృతిని తెలుసుకోవడం ఎందుకు అంటే చూడండి, ఏ మతమైనా ఏమని చెప్పొద్ది, మంచిగా ఉండమని చెప్పొద్ది. ఏ మతస్థులైనా సరే దేనికోసం కృషి చేస్తారు, మోక్షం కోసం కృషి చేస్తారు. కాబట్టి ఎవరైనా మోక్షం కోసం, మంచి కోసం చెప్తున్నప్పుడు ఆ మతాల యొక్క గొప్పతనం తెలుసుకొని ప్రజలందరికీ దేవుడు ఒక్కడే చూపించామనుకోండి, అప్పుడు వేరు మతాలు ఉండవు, మనుషుల్లో వ్యత్యాసం అనేది ఉండదు అనేటువంటి భావనతో ఈ మతాల గురించి తెలుసుకొని ప్రజలకు తెలియజేద్దాము, ఏ మతమైనా ఒక్కటే, దేవుళ్ళందరూ ఒక్కటే చెప్పాలి అనేటువంటి కుతూహలంతో నాగరికతలపైన, మతాలపైన, సంస్కృతి పైన వీళ్ళు అధ్యయనం చేయడం కోసం ఈ థియోసాఫికల్ సొసైటీ లేదా దివ్య జ్ఞాన సమాజాన్ని ఏర్పాటు చేయడం జరుగుతుందండి. ఓకేనండి. కాబట్టి వీళ్ళు ఎక్కువగా దేనిపైన ఎక్కువ ఫోకస్ చేస్తారంటే ప్రకృతి, అలాగే మానవుల్లో ఉన్నటువంటి అంతర్గత విషయాల గురించి, అలాగే నాగరికతలో ఉన్నటువంటి విషయాల గురించి ఎక్కువ స్టడీ చేస్తూ ఉండేవారు. ఎందుకనంటే మొత్తం మతాలు వేరు కాదు, మనుషులంతా ఒక్కటే అనేటువంటి ఫీలింగ్ని ప్రజలకు తెలియజేయడం, అది వీళ్ళ యొక్క కాన్సెప్ట్. ఓకే, సో చూడండి, అయితే ఈ 1875లో ఏర్పాటు చేసినటువంటి దివ్య జ్ఞాన సమాజాన్ని 1879లో భారతదేశంలోని బొంబాయి అనేటువంటి ప్రాంతంలో ఏర్పాటు చేయడం జరుగుతుంది. అంటే దివ్య జ్ఞాన సమాజం యొక్క శాఖని భారతదేశంలో కూడా ఏర్పాటు చేస్తారండి. ఇప్పుడు 1879లో ఎక్కడ ఏర్పాటు చేశారని అడిగితే బొంబాయి. అదేంటి బొంబాయిలో ఎందుకు ఏర్పాటు చేశారు అంటే చూడండి, నాగరికతలు కానివ్వండి, మతాలు కానివ్వండి, సంస్కృతులు కానివ్వండి, విభిన్న సంస్కృతులు, విభిన్న మతాలు కలిగినటువంటి గొప్ప దేశం ఏదంటే మన భారతదేశమే. అంతేకాకుండా మూఢనమ్మకాలు కానివ్వండి, సాంఘిక దురాచారాలు కానివ్వండి, ఇవన్నీ కూడా ఎక్కువ ఎక్కడుంటాయి, భారతదేశంలో ఉంటాయి. కాబట్టి వీళ్ళు చేస్తున్నటువంటి పరిశోధనకి సరైనటువంటి దేశం ఏది, భారతదేశం. కాబట్టి భారతదేశంలో కూడా వీళ్ళ యొక్క బ్రాంచ్ని ఏర్పాటు చేస్తారండి. కాబట్టి జాగ్రత్త చూడండి, 1879లో వీళ్ళు యొక్క బ్రాంచ్ని బొంబాయిలో ఏర్పాటు చేశారండి. అంటే దివ్యజ్ఞాన సమాజాన్ని భారతదేశం కూడా తీసుకొచ్చారు. అయితే ఈ బొంబాయిలో ఈ సంస్థ నడపడానికి ఖర్చులు చాలా విపరీతంగా ఉండేవి. ఇక్కడ ఖర్చులు ఎక్కువగా అయిపోతూ ఉండేవి. అందుకని ఏం చేశారంటే 1882లో ఖర్చులు తగ్గుతాయని చెప్పి మద్రాసులోని అడయార్ అనేటువంటి ప్రాంతానికి ఈ యొక్క దీని కేంద్రాన్ని మార్చడం జరిగిందండి. కాబట్టి జాగ్రత్త చూడాలి, 1875లో ఏర్పాటు చేసినటువంటి దివ్యజ్ఞాన సమాజాన్ని
1879లో బొంబాయి అనేటువంటి ప్రాంతంలో స్థాపించడం జరిగింది. అయితే ఇక్కడ ఖర్చులు ఎక్కువ ఉండడం వల్ల 1882లో ఈ యొక్క స్థావరాన్ని మద్రాసులోని అడయార్ అనేటువంటి ప్రాంతానికి మార్చడం జరిగిందండి. అయితే ఈ దివ్య జ్ఞాన సమాజానికి మొట్టమొదటిగా అధ్యక్షుడిగా ఉన్నటువంటి వ్యక్తి ఎవరని అడిగితే మేడం బ్లావట్స్కీ. ఈ మేడం బ్లావట్స్కీ తర్వాత ఎవరు వచ్చారంటే కల్నాల్ వాల్కట్. అయితే ఈ కల్నాల్ వాల్కట్ అనేవాడు 1907లో మరణిస్తాడండి. 1907లో కల్నాల్ వాల్కట్ మరణిస్తాడు. ఇతని తర్వాత ఈ దివ్యజ్ఞాన సమాజం యొక్క అధ్యక్షత అంటే బాధ్యతలు తీసుకున్నటువంటి గొప్ప వ్యక్తి ఎవరని అడిగితే అనీ బెసెంట్. చాలా గొప్ప వ్యక్తి అండి. ఇండియా రుణపడినటువంటి వ్యక్తుల్లో అనీ బెసెంట్ కూడా వ్యక్తి అండి. అయితే చూడండి, అనీ బెసెంట్ గురించి మనం ఇప్పుడు చెప్పుకుంటాము. ఈ అనీ బెసెంట్ 1933 సెప్టెంబర్ 20న చనిపోవడం జరుగుద్ది. దీని తర్వాత ఈ యొక్క దివ్యజ్ఞాన సమాజానికి అధ్యక్షత వహించినటువంటి వ్యక్తి జార్జ్ ఆరుండేల్ అండి. ఈ జార్జ్ ఆరుండేల్ తర్వాత దీనికి అధ్యక్షత వహించినటువంటి వ్యక్తి ఎవరంటే సిన రాజదాస. అంటే చూడండి, ఈ సిన రాజదాస యొక్క గొప్పతనం ఏంటంటే భారతీయ సంతతి చెందినటువంటి వ్యక్తి అండి. దివ్యజ్ఞాన సమాజానికి అధ్యక్షత వహించినటువంటి మొట్టమొదటి భారతీయుడిగా ఈయన చెప్పుకోవడం జరుగుతుంది. ఆ తర్వాత వచ్చిన వ్యక్తుల గురించి మనకి అంత ఇంపార్టెంట్ కాదండి. అయితే చూడండి, ఈ దివ్యజ్ఞాన సమాజానికి మొట్టమొదటిగా అధ్యక్షత వహించినటువంటి వ్యక్తి ఎవరని అడిగితే మేడం బ్లావట్స్కీ. ఈ మేడం బ్లావట్స్కీ తర్వాత కల్నాల్ వాల్కట్ ఈ యొక్క బాధ్యతలు తీసుకుంటాడు. ఇతను 1907లో మరణించడం వల్ల దాని బాధ్యతలన్నీ కూడా ఎవరు తీసుకున్నారు? అనీ బెసెంట్ తీసుకుంటుంది. ఈ అనీ బెసెంట్ మరణం తర్వాత తీసుకున్నటువంటి మరొక వ్యక్తి ఎవరని అడిగితే జార్జ్ ఆరుండేల్ తర్వాత ఈ దివ్యజ్ఞాన సమాజం యొక్క బాధ్యతలు తీసుకున్నటువంటి వ్యక్తి ఎవరని అడిగితే సినరాజదాస. ఓకేనండి. ఇతని ప్రత్యేకత ఏంటని అడిగితే మొట్టమొదటి భారతీయుడు, దివ్యజ్ఞాన సమాజానికి అధ్యక్షత వహించినటువంటి మొట్టమొదటి భారతీయుడు. అయితే మనం ఇప్పుడు ఎవరి గురించి చెప్పుకోవాలి అంటే ఈ దివ్యజ్ఞాన సమాజాన్ని భారతదేశంలో గొప్పగా ప్రచారం చేసినటువంటి వ్యక్తి, అలాగే భారతదేశానికి ఎనలేని సేవ చేసినటువంటి వ్యక్తి అనీ బెసెంట్. ఈమె గురించి మనం ఇప్పుడు చెప్పుకుంటామండి. చూడండి, అనీ బెసెంట్ ఈమెను ఐరిష్ మహిళ అంటాము. ఐరిష్ మహిళ అంటామండి. ఎందుకంటే ఐర్లాండ్కి చెందినటువంటి స్త్రీ కాబట్టి దీన్ని ఐరిష్ మహిళ అన్నాము. అయితే అనీ బెసెంట్ అసలు పేరు ఏంటంటే అనీవుడ్. తన అసలు పేరు అనీవుడ్, తర్వాత తన పేరు అనీ బెసెంట్గా మారిందండి. అయితే తిని ఏమని పిలుస్తామంటే ఐరిష్ మహిళ అని కూడా అంటాము. అసలు పేరు అనీవుడ్. అయితే తిను 1847 అక్టోబర్ 1న లా పౌండ్ అనేటువంటి ప్రాంతంలో తిను జన్మించడం జరిగిందండి. 1847 అక్టోబర్ 1న లా పౌండ్ అనేటువంటి ప్రాంతంలో జన్మించింది. 1833 సెప్టెంబర్ 20న మద్రాసులోని అడయార్ అనేటువంటి ప్రాంతంలోనే ఈమె మరణించడం జరిగిందండి. పుట్టింది వేరే దేశము, కానీ మరణించింది మాత్రం భారతదేశం. అయితే చూడండి, తిను వేరే దేశంలో పుట్టి మన దేశం ఎందుకు వచ్చింది, మన దేశానికి ఎందుకు సేవ చేసింది అంటే ఈమె గొప్ప నాస్తికురాలండి. మొదట ఈమె గొప్ప నాస్తికురాలు. దేవుడి పట్ల కానివ్వండి, మతాల పట్ల కానివ్వండి, ఈ అనీ బెసెంట్కి అసలు ఇంట్రెస్ట్ అనేది ఉండేది కాదు. అయితే ఈ మేడం బ్లావట్స్కీ ఒకసారి ప్రసంగించినప్పుడు ఈవిడ వింటదండి. ఈవి యొక్క ప్రసంగాల్ని వింటది. ఎవరు? అనీ బెసెంట్. మేడం బ్లావట్స్కీ తన దేశంలో ప్రసంగించినప్పుడు ఈ మేడం బ్లావట్స్కీ యొక్క ప్రసంగాలను విని ఈ మేడం బ్లావట్స్కీ రాసినటువంటి రహస్య సిద్ధాంతం అంటే దేవుడి గురించి, మతాల గురించి ఒక బుక్ రాసిందండి మేడం బ్లావట్స్కీ. ఈ రహస్య సిద్ధాంతం అనేటువంటి బుక్ని చదువుతుంది. అంటే మేడం బ్లావట్స్కీ యొక్క మాటలు విన్న తర్వాత ఈమె పైన కొంచెం మక్కువ పెరిగి ఈమె రాసినటువంటి రహస్య సిద్ధాంతం అనేటువంటి బుక్ చదువుద్ది. ఇందులో మతాలకు సంబంధించింది, అలాగే ఈ మతాలకు సంబంధించింది, దైవానికి సంబంధించింది ఇందులో రాయడం జరుగుతుంది. అది చదివిన తర్వాత ఈ యొక్క అనీ బెసెంట్కి ఈ మతాల గురించి తెలుసుకోవాలనేటువంటి ఆసక్తి పెరుగుతుంది. ఎప్పుడైతే ఈ ఆసక్తి పెరిగిందో 1889లో దివ్యజ్ఞాన సమాజంలోకి ఎంటర్ అవుతుందండి. చూడండి, నాస్తికురాలుగా ఉన్నటువంటి అనీ బెసెంట్ ఈ మేడం బ్లావట్స్కీ రాసినటువంటి రహస్య సిద్ధాంతం అనేటువంటి గ్రంథాన్ని చదవడం వల్ల ఈ మతాలపై ఉన్నటువంటి
విషయాల గురించి తెలుసుకోవడం పైన ఆసక్తి పెరిగి 1889లో దివ్యజ్ఞాన సమాజం లేదా థియోసాఫికల్ సొసైటీలోకి చేరడం జరుగుతుందండి. ఇందులో భాగంగానే 1893లో భారతదేశం వస్తుందండి. ఈ దివ్యజ్ఞాన సమాజంలోకి 89లో చేరింది. భారతదేశానికి 1893లో ఈమె రావడం జరుగుతుంది. అయితే ఈ అనీ బెసెంట్ భారతదేశం వచ్చిన తర్వాత ఈ థియోసాఫికల్ సొసైటీ బాధ్యతలు నిర్వహిస్తూనే భారతదేశం పైన ప్రేమాభిమానాలు బాగా పెంచుకుంటుందండి. భారతదేశం పైన ప్రేమాభిమానాల్ని బాగా పెంచుకుంటుంది. అందుకనే భారతదేశం కోసం ఏదో ఒకటి చేయాలని చెప్పి అనేక సాంఘిక సంస్కరణలు అలాగే రాజకీయ సంస్కరణలు కూడా ఈమె చేయడం జరుగుతుందండి. అయితే చూడండి, భారతదేశం కోసం చేసినటువంటి సాంఘిక సంస్కరణలు, ఈమె దివ్యజ్ఞాన సమాజం కోసం భారతదేశం వచ్చిన తర్వాత భారతదేశం పైన ఈమెకు అభిమానం పెరిగి భారతదేశం కోసం ఏదో ఒకటి చెయ్యాలి అనేటువంటి సంకల్పంతో ఉంటుంది. అందుకనే ఈ దివ్యజ్ఞాన సమాజాన్ని సాంఘిక సంస్కరణల వైపు కూడా నడిపించిందండి. నార్మల్గా దేనికి సంబంధించింది? మతానికి సంబంధించింది. కానీ ఈమె ఏం చేసిందంటే ఈ దివ్యజ్ఞాన సమాజంతో సాంఘిక సంస్కరణలు కూడా చేసింది భారతదేశంలో. ఏంటి ఆ సంస్కరణలు అంటే బాల్య వివాహాలను ఖండించింది. ఉధృత ప్రచారం చేసేదండి. ఎక్కడ ఏ ప్రాంతానికి వెళ్ళాలంటే ఆ ప్రాంతానికి వెళ్ళి అక్కడ బాల్య వివాహం వల్ల వచ్చేటువంటి నష్టాలని ప్రజలకు ఎప్పటికప్పుడు తెలియజేస్తూ ఉండేది. తర్వాత వితంతు పునర్వివాహాలను ఎంకరేజ్ చేసిందండి. వితంతు పునర్వివాహాలను ఏం చేసింది? ఎంకరేజ్ చేసింది. బాల్య వివాహాలని తీవ్రంగా ఖండించింది. తర్వాత స్త్రీల కోసం ఏం చేసిందంటే అడయార్ అనేటువంటి ప్రాంతంలో ఉమెన్స్ ఇండియన్ అసోసియేషన్ స్త్రీల కోసం ఏం చేసింది? ఒక అసోసియేషన్ ఏర్పాటు చేసింది. ఎప్పుడు అంటే 1871లో ఏర్పాటు చేసిందండి. 1871లో ఏర్పాటు చేసింది. 1917 మే 7న ఏర్పాటు చేయడం జరిగిందండి. ఉమెన్స్ ఇండియన్ అసోసియేషన్ 1917 మే 7న మద్రాసులోని అడయార్ అనేటువంటి ప్రాంతంలో ఏర్పాటు చేసిందండి. ఏర్పాటు చేసి ఇందులో మహిళలకు సంబంధించినటువంటి విషయాల గురించి, యూనిటీ గురించి ఇది ఏర్పాటు చేసింది. దీనికి మొదటిగా తానే అధ్యక్షురాలుగా వ్యవహరించింది. మొట్టమొదటి అధ్యక్షురాలుగా తానే వ్యవహరించిందండి. అంతేకాకుండా మద్రాసులోని హిందూ సంస్కరణ సభను ఏర్పాటు చేసిందండి. సంస్కరణలు అంటే హిందూ మతంలో గొప్ప గొప్ప మార్పులు తీసుకురావడం అండి. సభను ఏర్పాటు చేసి భారతీయ ప్రజలకు హిందూ మతం పైన ఉన్నటువంటి గొప్పతనం గురించి ప్రజల్లో అవగాహన కల్పించింది. జాగ్రత్త చూడాలి. బాల్య వివాహాలని తీవ్రంగా ఖండించింది. వితంతు పునర్వివాహాలని ఎంకరేజ్ చేసింది. ఉమెన్స్ ఇండియన్ అసోసియేషన్ని మద్రాసులో ఉన్నటువంటి అడయార్ అనేటువంటి ప్రాంతంలో ఏర్పాటు చేసి తానే మొదటి అధ్యక్షురాలుగా వ్యవహరించింది. ఇది ఎప్పుడు ఏర్పాటు చేసింది? 1917 మే 7న ఏర్పాటు చేసింది. మద్రాసులో హిందూ సంస్కరణ సభను ఒకటి ఏర్పాటు చేసి హిందూ మత యొక్క గొప్పతనాన్ని ప్రజల్లో అవగాహన కల్పించిందండి. వీటితో పాటు భారతదేశంలో విద్యను అభివృద్ధి చేయడం కోసం అనేక విద్యా సంస్థలను ఏర్పాటు చేసింది. అందులో భాగంగానే 1898లో బెనారస్ హిందూ కళాశాలను ఏర్పాటు చేసిందండి. బిహెచ్సి. అయితే ఈ 1888లో బెనారస్లో హిందూ కళాశాలని ఏర్పాటు చేసినప్పుడు దీనిలో మదన్ మాలవ్య అనేటువంటి వ్యక్తి ఈ హిందూ కళాశాలకి గొప్ప సేవ చేస్తాడండి. అలా సేవ చేసి ఈ కళాశాలని డెవలప్ చేసి 1916 నాటికి ఈ బెనారస్ హిందూ కళాశాలని యూనివర్సిటీగా మారుస్తాడు. అంటే కళాశాలను ఏర్పాటు చేసి దాన్ని యూనివర్సిటీగా మార్చడానికి కృషి చేసినటువంటి వ్యక్తి ఎవరు? మదన్ మోహన్ మాలవ్య. ఎప్పుడు మారింది? 1916లో. ఎలా మారిందండి? బెనారస్ హిందూ విశ్వవిద్యాలయం లేదా యూనివర్సిటీ. కాబట్టి జాగ్రత్త చూడండి. ఈమె సాంఘిక సంస్కరణలో భాగంగానే అనేక విద్యా సంస్థలను ఏర్పాటు చేసింది. అందులో మొదటిది 1898లో బెనారస్ హిందూ కళాశాల అంటే బెనారస్లో ఏర్పాటు చేసిందండి.
దీనికి కృషి చేసినటువంటి వ్యక్తి ఎవరండి? మదన్ మోహన్ మాలవ్య. ఆయన కృషి వలన ఇది కళాశాల కాస్త ఏమైంది? విశ్వవిద్యాలయంగా మారింది. ఎప్పుడు? 1916లో 1916లో. తర్వాత 1916లో డీసెంట్ థియోసాఫికల్ కళాశాల అంటే ఏంటి? బీసెంట్ థియోసాఫికల్ అంటే తమ పేరు మీదుగా థియోసాఫికల్ అంటే మతానికి సంబంధించిందండి. అనిబీసెంట్ పేరు మీదుగా మతానికి సంబంధించినటువంటి కాలేజీని కూడా తిను ఏర్పాటు చేయడం జరిగిందండి. ఎక్కడంటే మన ఆంధ్రప్రదేశ్లోని చిత్తూరు జిల్లాలో గల మదనపల్లి అనేటువంటి ప్రాంతంలో ఈ బీసెంట్ థియోసాఫికల్ కాలేజీని ఏర్పాటు చేస్తుందండి. చాలా చాలా మోస్ట్ ఇంపార్టెంట్. ఇది ఆంధ్రప్రదేశ్ చరిత్రకు సంబంధించినటువంటి అంశం అండి. 1916లో అనిబిసెంట్ ఓమ్రూల్ ఉద్యమాన్ని ప్రచారం చేయడంలో భాగంగా వెళ్ళినప్పుడు ఈ చిత్తూరు జిల్లాలోని మదనపల్లి అనేటువంటి ప్రాంతంలో బీసెంట్ థియోసాఫికల్ కాలేజీ అంటాం. దీన్నే షార్ట్కట్లో బీటీ కాలేజ్ అని కూడా అంటామండి. బీటీ కాలేజ్ అంటాం. కాబట్టి జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. 1898లో బెనారస్ హిందూ కళాశాలను ఏర్పాటు చేసింది. 1916లో బీసెంట్ థియోసాఫికల్ కాలేజ్ని ఏర్పాటు చేసింది. వీటితో పాటు ఆర్కాట్ పంచ పాఠశాల అనేటువంటి దాన్ని ఏర్పాటు చేసిందండి. పంచ పాఠశాల. ఇదన్నీ కూడా దేనికోసం అంటే విద్యను అభివృద్ధి చేయాలి, భారతీయుల్లో విద్యను అభివృద్ధి చేయాలనేటువంటి సంకల్పంతో ఇవన్నీ ఏర్పాటు చేసింది. అలాగే వారణాసిలో సంస్కృత పీఠాన్ని ఏర్పాటు చేసిందండి. సంస్కృత పీఠాన్ని ఏర్పాటు చేసి విద్యను అభివృద్ధి చేసింది. ఇవన్నీ కూడా దేనికిరా అంటే ఈ అనిబిసెంట్ భారతదేశానికి చేసినటువంటి సంఘ సంస్కరణలు అని చెప్పాలండి. సామాజిక సంస్కరణలు ఏమేమి చేసింది? బాల్య వివాహాలను తీవ్రంగా ఖండించింది, వితంతు పునర్వివాహాలు చేయాలని చెప్పి కోఆపరేట్ చేసింది. అలాగే ఉమెన్స్ ఇండియన్ అసోసియేషన్ ఏర్పాటు చేసి స్త్రీలకు ఒక యూనిటీని ఏర్పాటు చేసింది. అలాగే హిందూ సంస్కరణ సభని ఏర్పాటు చేసి హిందూ మతం యొక్క గొప్పతనం కోసం అవగాహన ఏర్పాటు చేసింది. అలాగే విద్యను అభివృద్ధి చేయడం కోసం బెనారస్ హిందూ కళాశాల, అలాగే బీసెంట్ థియోసాఫికల్ కాలేజ్ని ఏర్పాటు చేసింది. ఆర్కాట్ పంచపాఠశాలను అలాగే సంస్కృత పీఠాన్ని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఈమె దాంతోపాటు హిందూ మతం అభివృద్ధి కోసం ఏం చేస్తుందంటే భగవద్గీతను భగవాన్ దాస్ అనేటువంటి వ్యక్తి సహకారంతో ఏం చేస్తుందంటే భగవాన్ దాస్ అనేటువంటి వ్యక్తి సహకారంతో లార్డ్స్ సాంగ్ అనేటువంటి పేరుతో ఆంగ్లంలోకి అనువదించిందండి. భగవద్గీతను భగవాన్ దాస్ అనేటువంటి వ్యక్తి సహకారంతో లార్డ్స్ సాంగ్ అనేటువంటి పేరుతో ఆంగ్లంలోకి అనువదించడం జరిగింది. ఎవరండి? అనిబిసెంట్. కాబట్టి జాగ్రత్త గుర్తుపెట్టుకోండి. అనిబిసెంట్ భగవద్గీతను ఆంగ్లంలోకి ఏ పేరుతో అనువదించిందని చెప్పి అడగచ్చండి. అడిగినప్పుడు ఏంటంటే లార్డ్స్ సాంగ్. అయితే సాంఘిక సంస్కరణలతో పాటు ఈ అనిబిసెంట్ అనేక రాజకీయ సంస్కరణలు కూడా చేసిందండి. ఎందుకనంటే భారతదేశం మీద ఉన్నటువంటి అభిమానంతో భారతదేశానికి సేవ చేయాలనుకుంది. అందులో భాగంగా ఏం చేసింది? మొదటిగా సాంఘిక సంస్కరణలు తీసుకొచ్చింది. కానీ ఆ సందర్భానికి మన భారతదేశాన్ని పాలిస్తున్నటువంటి వ్యక్తులు ఎవరంటే బ్రిటిష్ వారు. కాబట్టి బ్రిటిష్ వారి దగ్గర నుంచి మన భారతీయులకు కూడా స్వేచ్ఛ స్వతంత్రాలను సంపాదించాలనేటువంటి కారణంతో రాజకీయ సంస్కరణలు చేపట్టడానికి కూడా కృషి చేస్తుంది. ఏంటి ఆ రాజకీయ పరంగా తను చేసినటువంటి సేవ అంటే 1914లో ఈమె ఐఎన్సీలోకి ఎంటర్ అవుతుందండి. అంటే అఖిల భారత జాతీయ కాంగ్రెస్లోకి ఎప్పుడు వెళ్ళిందండి? 1914లో జాయిన్ అవ్వడం జరుగుద్ది. అయితే ఇందులోకి వెళ్ళిన తర్వాత 1916లో లక్నో సమావేశం జరుగుద్దండి. 1916లో లక్నో సమావేశం జరుగుద్ది. ఈ లక్నో సమావేశానికి వెళ్ళినప్పుడు అక్కడ ఐఎన్సీ అధ్యక్షుడు ఏసీ మజుందార్ అండి. ఈ ఏసీ మజుందార్ అధ్యక్షతన ఈ 1916లో ఈ లక్నోలోని అఖిల భారత కాంగ్రెస్ సమావేశం జరుగుతుంది. ఐఎన్సీ సమావేశం జరుగుతుంది. ఈ సమావేశంలోనే అతివాదులు అలాగే మితవాదులు దీంతో పాటు ఇంకొక వర్గం ముస్లిం
వీళ్ళందరూ ఏమవుతారంటే చూడండి, 1907లో జరిగినటువంటి సూరత్ సమావేశంలో అతివాదులు మరియు మితవాదులు మధ్య భేదాభిప్రాయాలు రావడం వల్ల విడిపోతారండి. అలా విడిపోవడం వల్ల మనం బ్రిటిష్ వారి దగ్గర నుంచి కావాలనుకున్నటువంటి కోరికలు మనం తీర్చుకోలేము, మన భారతదేశం మన సమస్యలను తీర్చుకోలేమని చెప్పి ఈ అతివాదుల్ని అలాగే మితవాదుల్ని అలాగే ముస్లిం లీగ్ని కలపడం కోసం ఏం చేస్తుందంటే మహమ్మద్ అలీ జిన్నా అలాగే తిలక్తో పాటు ప్రముఖ పాత్ర పోషిస్తుందండి. చూడండి, 1916 లక్నో సమావేశం యొక్క ప్రత్యేకత ఏంటని అడిగితే ఈ సమావేశంలో అతివాదులు మితవాదులు అలాగే ముస్లిం లీగ్ ఒక ఐకమత్యాన్ని ఏర్పాటు చేసుకుంటాయి, అంటే కలుస్తాయండి. విడిపోయినటువంటి ఈ సంస్థలు ఏమవుతాయంటే మళ్ళీ కలుస్తాయి. అలా కలవడానికి ప్రధాన పాత్ర పోషించినటువంటి వ్యక్తులు జిన్నా అలాగే తిలక్. వీళ్ళిద్దరితో పాటు ప్రధాన పాత్ర పోషించినటువంటి మరొక వ్యక్తి ఎవరని అడిగితే అనిబి సెన్. ఇవన్నీ కూడా దేనికి ఎందుకు ఇంతలా కృషి చేస్తుంది అంటే బ్రిటిష్ వారి దగ్గర నుంచి భారతీయుల యొక్క సమస్యలను తొలగించడం కోసం కృషి చేస్తుంది. కాబట్టి వీటిని రాజకీయ సంస్కరణలా చెప్పుకుంటామండి. మరి 1917లో అఖిల భారత జాతీయ కాంగ్రెస్కి అంటే ఐఎన్సీకి అధ్యక్షత వహిస్తుందండి. ఏంటి ప్రత్యేకత అని అడిగితే ఐఎన్సీలో మొట్టమొదటి మహిళా అధ్యక్షురాలండి, మొదటి మహిళా అధ్యక్షురాలుగా గుర్తింపు పొందుద్ది. మొదటి అధ్యక్షురాలుగా ఈమె గుర్తింపు పొందడం జరుగుతుంది. ఇలా భారతదేశానికి ఎనలేని సేవ చేస్తుంది. అలాగే 1916లో హోమ్ రూల్ ఉద్యమాన్ని చేస్తుందండి. హోమ్ రూల్ ఉద్యమం చాలా చాలా మోస్ట్ ఇంపార్టెంట్ అండి. వీటన్నిటి గురించి కూడా మన తర్వాత క్లాస్లో క్లియర్గా చెప్పుకుంటాము. ప్రజెంట్ ఇవన్నీ కూడా అనిబి సెన్ చేసినటువంటి రాజకీయ సంస్కరణలో భాగంగా చెప్పుకుంటాం అంతే. 1916లో హోమ్ రూల్ అఖిల భారత హోమ్ రూల్ ఉద్యమాన్ని తిను ఎక్కడ స్టార్ట్ చేస్తుందంటే ఈ మద్రాస్ నుంచి స్టార్ట్ చేయడం జరుగుతుందండి. చూడండి చాలా జాగ్రత్తగా. 1916లో అఖిల భారత హోమ్ రూల్ ఉద్యమాన్ని సెప్టెంబర్ నెలలో స్టార్ట్ చేస్తుంది. అయితే తను స్టార్ట్ చేసినటువంటి హోమ్ రూల్ ఉద్యమం యొక్క ప్రధాన లక్ష్యం ఏంటంటే స్వయం పరిపాలన అంటే భారతదేశాన్ని భారతీయులు స్వయంగా పరిపాలించుకోవడానికి అవకాశం కల్పించడాన్ని స్వయం పరిపాలన అంటాం. కాబట్టి 1916లో ఈ అనిబి సెన్ ఏం చేస్తుంది, భారతీయులను స్వేచ్ఛా స్వతంత్రాలు కల్పించడం కోసం అఖిల భారత హోమ్ రూల్ ఉద్యమాన్ని ఐర్లాండ్ తరహాలో జరపడం జరుగుతుందండి. ఐర్లాండ్ తరహాలో ఈ అఖిల భారత హోమ్ రూల్ ఉద్యమాన్ని ప్రారంభిస్తుంది. యాక్చువల్గా ఏంటంటే ఈ హోమ్ రూల్ ఉద్యమాన్ని తనకంటే ముందు తిలక్ ప్రారంభిస్తాడు. కాకపోతే తిలక్ ప్రారంభించినటువంటి హోమ్ రూల్ ఉద్యమం కూడా ఈ యొక్క అఖిల భారత హోమ్ రూల్ ఉద్యమంలో అంటే అనిబి సెన్ యొక్క హోమ్ రూల్ ఉద్యమంలో కలిపేయడం జరుగుతుంది. ఓకేనండి, అవి మనం స్వతంత్ర ఉద్యమంలో వచ్చినప్పుడు వీటి గురించి మనం చాలా స్పష్టంగా చెప్పుకుంటామండి. జస్ట్ ఇదేంటంటే అనిబి సెన్కి సంబంధించినటువంటి మోస్ట్ ఇంపార్టెంట్ బిట్స్ మాత్రమే. 1914లో ఐఎన్సీలోకి జాయిన్ అయిందండి. 1916లో లక్నో సమావేశం జరిగినప్పుడు అతివాదులు మితవాదులు ముస్లిం లీగ్ని కలపడానికి ప్రధాన పాత్ర పోషించింది. 1916లో భారతీయులకు స్వేచ్ఛా స్వతంత్రాలు అందించడం కోసం స్వయం పరిపాలన అనేటువంటి దాన్ని హోమ్ రూల్ ఉద్యమాన్ని ఐర్లాండ్ తరహాలో ప్రారంభించడం జరిగింది. 1917లో ఐఎన్సీకి అధ్యక్షత వహించిందండి. ఇక్కడ ప్రత్యేకత ఏంటని అడిగితే మొదటి మహిళా అధ్యక్షురాలు. ఇలా రాజకీయ పరంగా సాంఘిక పరంగా అనేక సంస్కరణలు చేయడం వల్ల తినకి కొన్ని బిరుదులు ఇచ్చారండి. ఏంటంటే ఇండియన్ టామ్ టామ్ అలాగే గ్రాండ్ ఓల్డ్ లేడీ ఆఫ్ ఇండియా లేదా గ్రాండ్ ఓల్డ్ ఉమెన్ ఆఫ్ ఇండియా అని చెప్పి ఈమెకి బిరుదులు ఇవ్వడం జరిగిందండి. ఏ సందర్భంలో ఇచ్చారంటే ఈ హోమ్ రూల్ ఉద్యమాన్ని నడుపుతున్నటువంటి సందర్భంలో మన భారతీయులు ఈమెకి ఇండియన్ టామ్ అలాగే గ్రాండ్ ఓల్డ్ లేడీ ఆఫ్ ఇండియా అని చెప్పి ఇవ్వడం జరిగిందండి. అయితే ఎప్పుడు ఇచ్చారని అడిగితే హోమ్ రూల్ ఉద్యమం సందర్భంలో ఇచ్చారండి రెండు బిరుదులు కూడా. ఈమె భారతదేశానికి సేవ చేసినందుకు గాను ఇండియన్ టామ్ అలాగే గ్రాండ్ ఓల్డ్ లేడీ ఆఫ్ ఇండియా అనేటువంటి బిరుదులు ఇచ్చారు. దీంతో పాటుగా 1921లో కాశీ హిందూ విశ్వవిద్యాలయం ఏం చేసిందంటే ఈమెకి ఒక బిరుదు కూడా ఇచ్చిందండి. ఏంటంటే డాక్టర్ ఆఫ్ లెటర్స్.
డాక్టర్ ఆఫ్ లెటర్స్ అనే పట్టా ఇచ్చిందండి. ఎవరికండి? మన అనిబిసెంట్కి. ఎప్పుడు? 1921లో కాశీ హిందూ విశ్వవిద్యాలయం ఏం చేసింది? డాక్టర్ ఆఫ్ లెటర్స్ అనేటువంటి బిరుదు ఇచ్చింది. కాబట్టి జాగ్రత్తగా చూడండి. అనిబిసెంట్ యొక్క బిరుదులు ఏంటని అడిగితే ఇండియన్ అంటాం, గ్రాండ్ ఓల్డ్ లేడీ ఆఫ్ ఇండియా, లేదా లేడీ ప్లేస్లో ఉమెన్ అని కూడా ఉపయోగించవచ్చండి. తర్వాత డాక్టర్ ఆఫ్ లెటర్స్ అని ఎవరిచ్చారని అడిగితే కాశీలో ఉన్నటువంటి హిందూ విశ్వవిద్యాలయం ఈ పట్టా ఇవ్వడం జరిగింది. అయితే ఈ దివ్యజ్ఞాన సమాజానికి సంబంధించి, అలాగే హోమ్ రూల్కి సంబంధించినటువంటి భావాలు, సాంఘిక సంస్కరణకు సంబంధించినటువంటి భావాల గురించి ప్రచారం చేయడం కోసం ఈమె 2 పత్రికలు కూడా నడిపించిందండి. వాటి పేరేంటంటే కామన్ వీల్, దీంతోపాటు న్యూ ఇండియా, కామన్ వీల్ మరియు న్యూ ఇండియా అనేటువంటి 2 పత్రికలు నడిపింది. ఇవి ఇంగ్లీష్లో ప్రచురించినటువంటి పత్రికలు అండి. అనిబిసెంట్ నడిపినటువంటి పత్రికలు ఏంటని అడుగుతాడండి. కామన్ వీల్ మరియు న్యూ ఇండియా. అయితే ఈమె ఒక కొటేషన్ కూడా ఇచ్చిందండి. ఏంటి ఆ కొటేషన్ అంటే బ్రిటిషర్ స్ట్రగుల్స్ ఈజ్ ఇండియన్స్ ఆపర్చునిటీ అంటదండి. బ్రిటిషర్ స్ట్రగుల్స్ ఈజ్ ఇండియన్స్ ఆపర్చునిటీస్ అంటే బ్రిటిష్ వారు పడుతున్నటువంటి ఇబ్బందులే మన భారతీయులకు అవకాశాలు కల్పిస్తాయి అంటది. ఎందుకని అంటదంటే 1914లో మొదటి ప్రపంచ యుద్ధం జరుగుతుందండి. ఆ సమయంలో బ్రిటిష్ వారికి మిగిలిన దేశాలకి మధ్య యుద్ధం జరుగుతున్నప్పుడు బ్రిటన్ కొంచెం ఇబ్బంది పడుతూ ఉంటుంది. మన భారతీయుల సహాయం అడుగుతారు. ఆ సందర్భంలో మన భారతీయుల సహాయాన్ని అర్థిస్తారండి. దాంతో ఆ సందర్భంలో ఏమంటది, వాళ్ళు పడిన ఇబ్బందులే మనకి అవకాశాలు, కాబట్టి ఈ సందర్భంలోనే మనం స్వయం పరిపాలన అనేటువంటి ఉద్యమాన్ని నడపాలని చెప్పి చేయడం జరుగుతుంది. అందుకనే తను ఏమందండి, బ్రిటిషర్స్ స్ట్రగుల్స్ ఈజ్ ఇండియన్స్ ఆపర్చునిటీస్ అని చెప్పి చెప్పడం జరిగింది. అయితే ఇదంతా కూడా ఎవరికి సంబంధించిన డేటా అని అడిగితే మన అనిబిసెంట్కి సంబంధించి. అయితే అనిబిసెంట్ వివాహం చేసుకోకుండా సన్యాస జీవితాన్నే గడుపుద్ది. కానీ ఈ అనిబిసెంట్కి ఒక కుమారుడు ఉన్నట్టుగా చెప్తారండి. అతని పేరు జిడ్డు కృష్ణమూర్తి. అదేంటి వివాహం జరగకుండా కుమారుడు ఉండడం ఏంటంటే ఇతను తన యొక్క దత్త కుమారుడిగా చెప్పుకుంటారండి. ఎందుకంటే చిన్నతనం నుంచి కూడా అనిబిసెంట్ దగ్గర ఉండి అనిబిసెంట్ మార్గాన్ని అనుసరించి వెళ్ళడం వల్ల ఈ జిడ్డు కృష్ణమూర్తిని అనిబిసెంట్ యొక్క దత్త కుమారుడిగా చెప్తాం. అయితే ఇతను ఒక సిద్ధాంతాన్ని తయారు చేశాడండి. ఏంటి అంటే గురువు లేకుండా సత్యాన్ని గ్రహించుట లేదా సాధించుట, గురువు లేకుండా సత్యాన్ని సాధించుట అనేటువంటి సిద్ధాంతాన్ని తయారు చేశాడండి. ఎవరు? ఈ జిడ్డు కృష్ణమూర్తి అనేటువంటి వ్యక్తి. ఇతన్ని ఏమంటామండి? అనిబిసెంట్ యొక్క దత్తత కుమారుడు అంటాం. ఇతన్ని ఏమంటాము? అనిబిసెంట్ యొక్క దత్తత కుమారుడు అంటాం. తర్వాత ఇతను ఒక బుక్ కూడా రాశాడండి. ఎట్ ఫీట్ ఆఫ్ ది టీచర్ లేదా మాస్టర్, ఎట్ ద ఫీట్ ఆఫ్ ది మాస్టర్ అండి. సో ఈయన రాసినటువంటి బుక్ ఏంటని అడిగితే ఎట్ ద ఫీట్ ఆఫ్ ది మాస్టర్ అనేటువంటి బుక్ను రాశాడండి. ఎవరండి? జిడ్డు కృష్ణమూర్తి. ఇతన్ని తమ యొక్క దత్త కుమారుడిగా చెప్పడం జరుగుతుంది. ఇదంతా కలిపి అనిబిసెంట్ యొక్క సమాచారం అండి. దీని తర్వాత మనం ఏం చెప్పుకుంటామంటే రామకృష్ణ సమాజం లేదా రామకృష్ణ మిషన్ గురించి లేదా వివేకానందుడి గురించి మనం చెప్పుకోవడం జరుగుద్ది. ఓకే, ఎట్టి పరిస్థితుల్లో వీటిని మిస్ చేయకండి. ఎందుకంటే ఈ సామాజిక మత సంస్కరణ ఉద్యమాల నుంచి ఖచ్చితంగా 1 లేదా 2 మార్కులు వచ్చేటువంటి అవకాశం ఉంది. కాబట్టి జాగ్రత్తగా చదువుకోండి.